గోపీనాథన్ గౌడ్. నేను ఈరోజు రవీంద్ర భారతిలో జాతీయ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ మీటింగ్ జరిగినది. నేను జాతీయ ఉపాధ్యక్షుడిని. అయితే ఇక్కడ సంఘంలో జరిగే అవినీతి అక్రమాలు అన్నీ కూడా వెలికితీసి సమాజానికి ఎడ్యుకేషన్ చేయడం కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇలా ఇప్పుడు బయట జరిగే యొక్క హోటల్స్ కానీ బయట జరిగే విద్యా సంస్థలు కానీ అనేక విద్యా దోపిడీ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. తర్వాత మన పోలీస్ స్టేషన్లో కానీ పోగానే మన రిసెప్షన్లో మనకి కేసు తీసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేయట్లేదు. చేయాల్సిన రిసిప్ట్ ఇవ్వాల్సిన బాధ్యత రిసెప్షన్లో ఉన్న మెంబర్స్ ఉంటుంది. కానీ తాసారం చేసుకుంటా ఎస్ఐ వచ్చిన తర్వాత సిఐ గారు వచ్చిన తర్వాత అని అంటారు తప్ప దాన్ని తగు న్యాయం చేయటం లేదు. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా 25% గవర్నమెంటు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇవ్వమని చెప్తుంది, కానీ ఇవ్వడం లేదు. అది ఎట్లా ఇవ్వాలంటే ఆ 25% ఎస్టీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చిన గవర్నమెంట్ స్కూల్ దగ్గర లేని వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ ఫీజు కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎండార్స్ చేసుకొని వాళ్ళు తెచ్చుకోవచ్చు. కానీ ఈ విధమైనటువంటి ఏ స్కూల్స్ చేయట్లేదు. కాబట్టి అన్ని స్కూల్స్ కూడా చేయాల్సిన బాధ్యత మా పైన మా ఆర్టీఐ సంస్థల మీద ఉంది. మా ఆర్టీఐ సంస్థ 33 జిల్లాలలో ఉన్నది. 33 జిల్లాలలో జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, అదే విధంగా నియోజకవర్గ కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీలు ఈ విధంగా కమిటీకి ఒక్కొక్క కమిటీకి వచ్చేసరికి 25 మంది సభ్యులు ఉంటారు ఇయర్లీ. ఇది మాది 33 జిల్లాలు కలిపితే మొత్తం 2000 మంది ఆర్టీఐ సభ్యులు ఉన్నారు. ఏమైనా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అన్యాయం జరిగే కాడ న్యాయం చేయటం, తర్వాత ప్రజలకు అవగాహన సమాచారాన్ని ఇవ్వడమే మా యొక్క కర్తవ్యం. ఇది స్వచ్ఛందంగా చేయాలని మా సంస్థను నిర్మాణం చేసుకున్నాం. కాబట్టి ఇందు మూలంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం.